దేశ రాజధాని న్యూఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట సమీపంలోని సిగ్నల్ వద్ద ఈరోజు సాయంత్రం 6:55 ప్రాంతంలో అత్యంత తీవ్రమైన పేలుడు సంభవించి 10 మందికి పైగా మరణించారు. ఈ సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడ్డది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు నగరాలలో తనిఖీలకు ఆదేశించడం, అలాగే అక్కడ గాయపడ్డ 20 మందికి పైగా వ్యక్తులను సమీప ఆసుపత్రులకి చేర్పించి వైద్య చికిత్సలు అందించడం. ఈ సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు వెంటనే రంగంలోకి దిగి పేలుడు గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యాయి. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించడం, అలాగే చికిత్స పొందుతున్న బాధితులను లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం చకచకా జరిగిపోయాయి. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి ట్విట్టర్ వేదికగా బాధితులకి సానుభూతి తెలియజేశారు. ఇవన్నీ యథామామూలుగా జరిగే పరిస్థితులైనా దేశాన్ని కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ త్రివిధ దళాలు చేయాల్సిన అత్యవసరమైన పని ఏంటంటే, ఈ కారణాలు, ఈ పేలుళ్లు మేము చేస్తాం అని పాకిస్తాన్లోని అత్యంత తీవ్రమైన ఉగ్రవాద నాయకులు ఎప్పుడో ప్రకటించారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన పాకిస్తాన్ పై దాడులు, ఆ సందర్భంగా ఉగ్రవాదులు చాలా మంది నిలువనీళ్ళు లేక కోల్పోవడం, భారత్ను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తామని వారు పదే పదే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించిందనేది జగమెరిగిన సత్యం. ఈ దర్యాప్తులు, విచారణలు ఇవన్నీ మామూలుగా జరిగే ప్రక్రియ. ఇవన్నీ పక్కన పెట్టి ముందు అసలు ఆపరేషన్ సింధూర్ 2 అమల్లోనే ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాధిపతులు పదే పదే పాకిస్తాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ను చరిత్ర పటాలలో లేకుండా చేసేస్తామని కూడా హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా ఈసారి జరిగే ఉగ్రదాడులకు తక్షణ స్పందన ఉంటుందని చెప్పాయి. మాట నిలబెట్టుకోవాలి. మనకు ఈ బాంబు పేలుళ్లు మామూలు అయిపోయాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నిత్యం ఉండేటి ప్రస్తుతం సెలెక్టెడ్ గా జరుగుతున్న తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ మీద దాడి చేయాలి. ఇది భారత ప్రజల దృఢమైన అభిప్రాయం. వెంటనే పాకిస్తాన్ ఆయువు పట్టైన కరాచీ పోర్ట్ ని ఆమాంతం పేల్చివేయాలి. ప్రతి భారతీయుడు తీవ్ర ఆవేదనతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న మాట ఇది. ఎంతకాలం ఇలా పేలులతో అభద్రతతో బతకాలి? పాకిస్తాన్ ఒక చిన్న దేశం. మనకి నిద్ర లేని రాత్రులు వాళ్ళు ఎన్నో మిగిల్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా అమాయకులు దారిన వెళ్లే వాళ్ళందరినీ నిర్దయగా చంపేస్తుంటే ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? వాళ్ళకి ఈ రాత్రికి రాత్రే పేల్చేయాలి వాళ్ళని. ఆపరేషన్ సింధూర్ 1 లో కూడా 2.5 కిలోమీటర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లి భారత దళాలు వెనక్కి వచ్చాయని మనకు వార్తలు వచ్చాయి. ఈ మాట చెప్పడానికి మనసు తీవ్రంగా బాధపడుతోంది. ఎందుకంటే 2.5 కిలోమీటర్లు ముందుకు వెళ్లి వెనక్కి రావడం సమంజసమేనా? కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఉంటాయి, లేదని ఎవరు చెప్పడం లేదు. అయితే ముందుకెళ్లిన చోటనే ఆగి పాకిస్తాన్ ని ఎదుర్కోలేనంత శక్తిహీనులమా భారత ఆర్మీ? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అనుకున్న లక్ష్యాలను పక్క ఇంటికి కూడా తగలకుండా ఇంట్లో పేల్చేశారు పాకిస్తాన్ లో. జైసే మహమ్మద్ ఫౌండర్ 77 సంవత్సరాలు, వాటికి ఇంకా ఎక్కువ అయిపోయినట్టున్నాయి. అజార్ మసూద్ కుటుంబాన్ని మొత్తం లేపేశారు. పక్కింటి వాళ్ళు కూడా ఏం కాలా. ఇంత టెక్నాలజీ, అణ్వస్త్రాలు ఏదో దాచిపెట్టుకున్నారు. నూర్ ఖాన్ బేస్ ను కొట్టి ముచ్చమటలు పట్టించేశారు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్ ను కొట్టారు. ప్రధానమంత్రిని దాచుకున్నారు. ఇంత సామర్థ్యం ఉందే దేశంలో. వాడు చెప్పి మరీ చంపుతుంటే దాడి చేయండియా, వాళ్ళ ఆయువు పట్లు కొట్టండి. ఒక్క కరాచీ హార్బర్ ని పేల్చేస్తే పాకిస్తాన్ కి కరాచీ అనేది మనకు ముంబై ఎలాగో అలాగా వాళ్ళకి ఆర్థిక రాజధాని. కరాచీ పోర్ట్ లేకపోతే సగం చచ్చిపోతారు వాళ్ళు. పాకిస్తాన్ సామాన్య ప్రజలు మనకు శత్రువులు కాదు. ఆ దేశంలోని పాలకులు, ఆ దేశ సైన్యం, వాళ్ళకి వేరే పని లేదు. పాకిస్తాన్ కాపాడడం వాళ్ళ పనిగా. ముందు భారత మీద ఏదో విధంగా కుట్రలు చేయాలా, పేల్చల్లా, చంపేలా, ఇదే పని వాళ్ళకి. ఇది ఎన్నో ఏళ్ళకు కొనసాగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చినాలు బట్టి మన దరిద్రం ఇది దాపురించే ఉంది. మనం అభివృద్ధి చెందుతున్నాం, వాడు అటర్ ఫ్లాప్ అయిపోతున్నాడు, మనకు పొగ పెడుతున్నాడు. ఈ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళని చావకొట్టండి. వాళ్ళ దగ్గర ఉండే అణ్వస్త్రాలు నిర్వీర్యం చేయండి. అప్పటి వరకు ఏ భారతీయ పౌరుడు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లేదు. దెబ్బకు దెబ్బ. మనకి ఇజ్రాయెల్ చూసి నేర్చుకోండి. మన ఆప్తమిత్రుడు మీ వెనకుంటాడు. తిక్కలోడు ట్రంప్ను కాదు మనం నమ్ముకోవాల్సింది, ఇజ్రాయెల్ ని. ఏం చేస్తున్నారు? చుట్టూ 6-7 ముస్లిం దేశాలు, ఇంకా కలిసి రాని దేశాలు చాలా 30 దేశాల దాకా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అయినా ఎత్తపోయి మసీదులు ఎత్తినే బాంబులు వేస్తారు వాళ్ళు. దెబ్బకు దెబ్బే సమాధానం. మంచిగుంటే మంచికే. మీరెందుకు మారరు? ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళు
అణుబాంబులకి సిద్ధమవుతున్నారంటే కూడా ఇజ్రాయెల్ వాళ్ళు సమాచారం ఇచ్చి వాళ్ళని ఆపుతామంటే కూడా ఆపలేకపోయారు. వాళ్ళు దాడి చేస్తామని మన వాళ్ళు పర్మిషన్ ఇలా. వాజ్పేయి హయాంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు వాడు అణుబాంబు చేతిలో పెట్టుకొని ఎప్పుడు బెదిరిస్తున్నాడు. ఎంతకాలం బతకాలి? సామాన్యులు ఎంతకాలం చచ్చిపోవాలి? యుద్ధం అనేది ఎవరికి శ్రేయస్కరమేం కాదు, మనకు నష్టమే. అయితే ఈ దరిద్రమేంది, వాడు చెప్పి మన ఇంట్లో అదే దేశ రాజధాని, అది రెడ్ ఫోర్ట్, హై సెక్యూరిటీ జోన్, పేల్చేయండి, వాళ్ళను వదలొద్దండి. ఈ దేశం సత్తా ఇప్పుడు తేలాలి. తెల్లవారేసరికి పాకిస్తాన్ హార్బర్ పేలిపోవాలి. కరాచీ హార్బరే నామరూపం లేకుండా ఎగిరిపోవాలి. వెంటనే భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే వెంటనే చర్యకుని పాకిస్తాన్ ని దెబ్బ కొట్టి తీరాలి. దెబ్బకు దెబ్బ అంటే క్షణాల్లో జరిగిపోవాలి. ఇప్పటికే దాడి చేసి ఉండాల్సింది. పాకిస్తాన్ ని ఎప్పటికైనా మనం ఎదుర్కోవాల్సిందే. అదేదో ఇప్పుడే చేయండి. వాళ్ళని ఇట్లే వదిలేస్తే వాళ్ళు ఇంకా బలవంతులు అయిపోతారు. మనకు అనుకూల శత్రువులు ఎక్కువ. ట్రంప్ నేను మిత్రుడు అంటాడు, వాడు తిక్కల పనులు అడ్డు చేసి పక్కన వాడు మునీర్ని పొగుడతాడు, ప్రధానమంత్రి పొగుడతాడు. వాళ్ళంతా సాహసోపితమైన వీరులు అంటారు, ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. కాబట్టి వాళ్ళని బలోపేతం అయ్యే వరకు ఆగద్దండి. మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అటువైపు తాలిబాన్లు పూర్తి స్థాయిలో భారత్కు సహకరించేదానికి ముందుకున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు బాగ్రామ్ భారత్కి ఎంతగానో సహకరిస్తుంది, వాళ్ళు ఇస్తారు. అలాగే సింధ్, ఆ ప్రజలు అడుక్కుంటున్నారు, అరే బాబు మేము భారత్ తో కలిసి పనిచేస్తామని. ఇవ్వండి మన ఆయుధాలన్నీ, ఏమైతుంది? ఆకాశ క్షిపణులు ఏంటి, పాలకు పడగొట్టేని వాళ్ళని. పాకిస్తాన్ వదలకూడదు. పాకిస్తాన్ ప్రజల్ని మనం శత్రువులుగా చూడాల్సిన పనిలా. పాకిస్తాన్ పాలకులని, మిలిటరీని ఖచ్చితంగా పేల్చేయండి. ఆపద్దు. ఈ దేశ ప్రజలు మీకు చేతులెత్తి మొక్కుతున్నారు. ఇంకా అమాయకులు చనిపోయేదొద్దు. వాళ్ళకి ఎంత భయం లేకపోతే ఆపరేషన్ సింధూర్ లో చావు దెబ్బ తిని కూడా మళ్ళా వచ్చి పేలుళ్ళు అది చెప్పి పేల్చేశారు. వీడు హఫీజ్ సయీద్, వీడికి దాదాపు వీడు చావుకు దగ్గర వచ్చాడు. 77 సంవత్సరాలు. వీడు లస్కరే తోయిబా. ఈ తోయిబాలేందో, ఈ పేర్లేంటో వీళ్ళకి లెక్కలేకనే అయిపోయింది ఈ దేశం అంటే. ముందు భారత సత్తా నిరూపించుకోవాలి. వెంటనే పాకిస్తాన్ మీద ఈ రాత్రే దాడి చేయాలి. ఇది భారత ప్రజల ముక్త కంఠంతో కోరుతున్న విజ్ఞప్తిగా కేంద్ర ప్రభుత్వం భావించాలి.